హలో మై ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్దా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానానికి, అనంతానికి, విశ్వానికి, శాంతికి, శక్తికి, కాంతికి, ప్రేమకి, సమస్త మూగజీవులకి, పంచభూతాలకి, భూమాతకి, నా యొక్క స్వయానికి థ్యాంక్ యూ సో మచ్. రోజులాగా ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేసుకుందాం. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహాపత్రి సార్ గారికి, స్వర్ణమాలాపత్రి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి నాకు సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకి, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞత, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఇక్కడ గురు చరిత్ర అనే పుస్తకాన్ని చదువుతున్నాను, చెప్పిస్తున్నాను. అవి ఆయన, ఆ గురువు దత్తాత్రేయుల వారే చెప్పిస్తున్నందుకు ఆయన ప్రెజెన్స్ తోనే చెప్పుకుంటున్నాము. సహకరిస్తున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మొన్న అంటే నామధారకుడికి శ్రీ దంపతులకు శ్రీపాద గాక కుంటివాడు, గుడ్డివాడు అయినా మరి ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా అని ఆ కథ చెప్తున్నారు అన్నమాట. నామధారకునికి ఆయన ఎవరు, ఈయన ఎవరు గురువు, ఆయన గురువు అనమాట, రాజు శర్మ అనే ఆయన. రాజు శర్మ అన్న తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగాడు. అది తెలిసి ఒకనాడు శ్రీపాద స్వామి తండ్రితో, నాయన నీవు నాకు వివాహం చేయడానికే తగిన కన్య కోసం అన్వేషించిన అవసరం లేదు. సర్వ శుభ లక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉంది. ఆమె పేరు యోగశ్రీ. నేను ఆమెను చేపట్టి సన్యాసిని అవుతాను. నేను శ్రీవల్లభుడు నవ్వుడను గనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే అని నిశ్చయంగా చెప్పాడు. ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయన్నమాట. కన్నులు నీళ్లు కాల్చుకుంటూ ఆ రాజు శర్మ గద్గద స్వరంతో ఏడ్చుకుంటూ పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడంట. అబ్బాయి, నీవు గనుక సన్యసించి ఈ మార్గాన మా దగ్గర లేకుండా పోతే మేము ఇటువంటి బయటపడిన నీటిలో నుంచి బయటపడిన చేప పిల్లల వలె శోకంతో విలువల్లాడి మరణిస్తాము. నీవు సాక్షాత్తు పరమేశ్వరుడనే అయినా మా పుణ్యం వల్ల మాకు బిడ్డవై జన్మించావు. అట్టి నీవే తల్లిదండ్రులమైన మాకు శోకసారంలో ముంచి వెడలిపోతే ఉచితమేనా? భగవంతుడు ధర్మగోప్తవు, ధర్మ రక్షకుడు అయిన నీవే పుత్ర ధర్మాన్ని నిర్వహించకుంటే ఎలా అనేసి అన్నాడు అన్నమాట. నామధారక, ఈ దంపతులకు శ్రీపాద స్వామియే కాక కుంటివాడు, గుడ్డివాడు అయిన మరి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు కదా. రాజు శర్మ ఆ ఇద్దరిని శ్రీపాద స్వామి వద్దకు తెచ్చి, నాయన నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది, కానీ అవిటి వారైన నా సోదరులు ఇద్దరిని చూసినప్పుడు మాత్రం మాకు మరల ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి. వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు. సుమతిదేవి కూడా పొరలకొస్తున్న దుఃఖాన్ని అంచుకుంటూ శ్రీపాదన సమాచారం కోసం ఎంతో ఆర్తితో ఎదురు చూసిందంట. వారి బాధను గుర్తించిన శ్రీపాద స్వామి అన్నలిద్దరినీ తన అమృత హస్తంతో సృష్టించాడు. సంజీవిని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణమెట్లు వచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరు పాదాలు అంటే కుంటివాడుగా ఉన్నాయన, నేత్రం లేని ఆయనకు కూడా వాళ్ళు కళ్ళు లేని ఆయన కళ్ళు వచ్చాయి, పాదాలు లేని ఆయనకి అంటే కుంటిగా ఉన్న ఆయనకి కాళ్ళు కూడా వచ్చాయనమాట. సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశించసాగారు. సర్వ స్వతంత్రుడు, సకల జగన్ నియామకుడు అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు.
ఈ అద్భుత సన్నివేశంకు కన్నులారా చూసిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైపోయింది. అతడు లేని చోటే లేదు గనక అతడు తమ దగ్గర లేకుండా పోతాడన్న వ్యామోహం అంతరించిపోయింది. ఈ సంఘటన జరిగేటప్పటికి ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంట కట్టి పెట్టుకొనడం అపరాధమని తోచి సుమతీదేవి స్వామిని ఇలా ప్రార్థించింది. ప్రభు, నీ మాయ చేత నీవు పుత్రుడమని భ్రమించాను. నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వ లోకాలను పాలించే జగన్మాతకు ప్రభు అన్న సంగతి మరచాను. అనంత కోటి బ్రహ్మాండలు నీ అంతే ఇమిడి ఉన్నాయని నా భ్రాంతి తొలగించు. అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపజేశాడు. ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల చల్లదనంతో, చూసేవారి దేహాలలో ప్రతి ఒక్క అణువును అమృతంతో ముంచివేసేలా దర్శనమైంది. అప్పుడు స్వామి అన్నాడు, అమ్మా, నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉండు. త్వరలో నీవు ఆ జ్ఞానాంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు. ఈ కొడుకులు ఇద్దరు 100 ఏళ్లు సుఖంగా జీవించి మిమ్మల్ని భక్తితో సేవిస్తారు. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనుషులు, మనుమలు అన్ని పుష్కలంగా సమకూరుతాయి. వీరు కూడా లోకవంద్యులు అవుతారు అని చెప్పాడంట. ఆ సోదరులిద్దరూ శ్రీపాద స్వామిని భక్తితో స్తుతిస్తుంటే వారితో ఆయన, మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి, నేను సన్నిసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణ చేసి వారి అనుజ్ఞ తీసుకుని వెంటనే సన్నిసించి పాదచారి ద్వారక, కాశీ, బృందావనము మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బద్రీ వెళ్లి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు. అక్కడ మహాబలేశ్వర లింగ రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తుంటాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు. ఆ క్షేత్రం సజ్జనులకు నెలవు. అందువలనే ఆ క్షేత్రాన్ని సజ్జనులను ఉత్తరించడానికే శ్రీపాద స్వామి అక్కడికి వెళ్ళాడు అని సిద్ధుడు చెప్పారు. శ్రీ దత్తాయ ప్రభే నమ, శ్రీపాద శ్రీ వల్లభాయ నమ, శ్రీ నృసింహ సరస్వతి నమ. ఇక్కడికి 5 అధ్యాయాలు అయిపోయాయి. 6వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. సూక్ష్మ రూపి అయిన జీవుడు మాతృగర్భంలో ప్రవేశించి తల్లి శరీరం చేత సంపాదించబడిన అన్నరసంతో తన దేహం నిర్మిస్తాడు. తర్వాత దాన్ని కేంద్రంగా తీసుకొని తన జీవనాన్ని సాగిస్తాడు. అలానే కేవలం చైతన్య స్వరూపుడైన పురుషుడు ప్రకృతి సహాయంతో ఈ సృష్టి రచన చేస్తాడు. అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక స్థానాలలో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉన్నట్లే ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఏర్పడతాయి. వాటినే పుణ్యక్షేత్రాలు అంటాము. ఆయా శరీర కేంద్రాలలో రక్త కణాల ద్వారా శరీరగత ధాతువులన్నీ వాటి మాలిన్యాన్ని పరిత్యజించి పవిత్రమైనట్లు భూమి మీద మానవాళి కూడా ఆ క్షేత్రాలను దర్శించి పవిత్రులవుతారు. నిరంతరం ఇట్టి క్రియ జరగడం వలన శరీరగత కేంద్రాలు కాలగతిని అనుసరించి మిగిలిన శరీరం అంతటిలాగే శిథిలమవుతూ ప్రాణశక్తి చేత మరలా పునరుజ్జీవనం చేయబడుతుంటాయి. అలానే అసంఖ్యాకులైన మానవులను ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగతిలో మలినమవుతాయి. అప్పుడు సిద్ధ పురుషులు వాటిని దర్శించి పునరుజ్జీవనం చేస్తారు. తీర్థ కుర్వంతి తీర్థాన్ని తీర్థత్వాన్ని పునః ప్రతిష్ఠిస్తారు అని శాస్త్రాలు చెబుతాయి. అలానే శ్రీపాద స్వామి చేత పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి ఈ అధ్యాయం చెబుతుంది. అటువంటి క్షేత్రం దర్శించినప్పుడు దానిని పునరుద్ధరించిన శ్రీపాద స్వామి యొక్క లీలను, ఆ క్షేత్ర వాసాన్ని స్మరించాలి. అటువంటి అవతార పురుషులి క్షేత్రంలో కొద్ది కాలం ఉన్న అటు తర్వాత సూక్ష్మ రూపంలో వారెల్లప్పుడూ అక్కడ ఉంటారని గుర్తించుకోవాలి. 6-7 అధ్యాయాలు ఈ విషయాన్ని వివరించాయి.
ఇక్కడ కథారంభం చేస్తున్నారు. మరి అంటే ఈ క్షేత్ర దాన్ని చెప్తామన్నారు కదా శ్రీపాద స్వామి. నామధారకుడు ఇలా అన్నాడు: కాశీ, బద్రి, కేదారం వంటి క్షేత్ర ప్రసిద్ధమైనందువలన శ్రీపాద స్వామి అక్కడికి వెళ్ళారు. కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు. ఆ క్షేత్ర ప్రాధాన్యత వివరించబోతున్నాను అన్నారు అని అడిగాడు అనమాట ఆయన. దానికి సిద్ధుడు ఇలా చెప్పారు: పూర్వము రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తుండేది. బలగర్వితుడైన రావణుడు అది చూచి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలనుకున్నాడు. అతడు అక్కడకు వెళ్లి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు. అప్పుడు భూమి కంపించిపోయింది. లోకాలన్నీ అకాల ప్రణయంలో నశిస్తాయని తలచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది. శివుడు రావణుణ్ణి కైలాస పర్వతం క్రింద అణిగిపోయేట్లు త్రొక్కాడు. అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతి దీనంగా శంకరుని ధ్యానించాడు. కరుణ సముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుని లేవనెత్తాడు. అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధురగానం చేశాడు. మనోహరమైన అతని గానానికి ప్రీతి చెంది శంకరుడు అతనిని వరము కోరుకోమన్నాడు. అప్పుడు రాక్షసరాజు: దేవా, బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవరికీ లభించేది కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి, చతుర్ముఖుడైన బ్రహ్మే నా జ్యోతిష్కుడు, యమధర్మరాజు నా సేవకుడు, సర్వదేవతలు నా పరిచారకులు. అటువంటి నాకు ఎక్కడా ఏది దుర్లభం కాదు. ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారము కైలాస్ పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను. శంకర, నీవు వరం ఇయ్యదలుచుకుంటే నీ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడంట. అప్పుడు కైలాసపతి: రావణ, ఈ కైలాస పర్వతంతో ఏం సాధిస్తావు? దానిని మించిన ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాను. దీని వలన నీవు నా అంతటి వాడు అవుతావు. నీ లంకార నగరమే కైలాసం అంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు. దానిని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు. ఇదంతా చూసిన నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మకు, విష్ణువుకు విన్నవించాడు. ఆ ముగ్గురు శివుని దగ్గరకు వెళ్లి: ఎంత పని చేశావు? రావణుడికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చావు? సర్వ ప్రాణికోటికి కంటకప్రాయుడు, లోక భయంకరుడు అయిన రావణుడు నీ అంతటి వాడు కావడం తగునా అని వాపోయారు. అప్పుడు శంకరుడు అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను, వాడిప్పటికింకా లంకకు చేరి ఉన్నాడు, ఉపాయం ఆలోచించు అని విష్ణుతో చెప్పాడు. అది విని శ్రీహరి దుర్మార్గుని మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని నారదుని, గణపతిని ప్రేరేపించాడు. అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి: రావణ, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు అన్నాడు. రావణుడు శివుని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది లంకకు పోతున్నాను అని దాన్ని చూపాడు. రావణుని మాటలతో ఏమార్చాలని నారదుడు: రావణ, పూర్వముఖ భయంకరమైన జంతువు అడవి దున్నలన్నింటినీ చంపుతుండేది. త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ములలో నుంచి తలా ఒక లింగము తీసుకున్నారు. ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు. ఈ లింగము తత్సంబంధమైనదే కాబోలు. ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది, సాక్షాత్తు శివ సాయుధ్యం ప్రసాదింపగలదు అని దాని ప్రభావము వివరించబోయాడు. రావణుడు మహర్షి: దీని ప్రభావం వినడానికి నాకిప్పుడు తీరిక లేదు, తొందరగా వెళ్ళాలి అన్నాడు. ఆ దేవర్షి: రావణ, సంధ్యా సమయం దాటిపోతున్నదే, నీవెలా పెడతావు అని అక్కడే కూర్చున్నాడు. ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు. అతనిని చూసి రావణుడు: నీవెవరు, ఎవరి పిల్లవాడవు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగాడు. ఆ బ్రహ్మచారి: నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి, నన్ను పోనివ్వు, నిన్ను చూస్తేనే నాకు భయం వేస్తుంది అన్నాడు. అప్పుడు రావణుడు: ఓ బ్రహ్మచారి, నేను సంధ్య వార్చుకుని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో. నాకు ఈ సహాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా లంక పట్టణం చూపిస్తాను.
నీకు ఇష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అన్నాడు. ఆ వటువు, అమ్మో, ఇంత బరువైన ఆ శివలింగాన్ని నేను ఎంతసేపు మోయగలనా? అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన ఆ లంకాపురిని నేను రాను బాబు అన్నాడు. రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు. ఆ బ్రహ్మచారి, రావణ, దీనిని మోయలేనప్పుడు ఎలుగెత్తి 3 సార్లు పిలుస్తాను, అప్పుడు నీవు రాకపోతే దీనిని ఎక్కడే స్థాపిస్తాను అన్నాడు. రావణుడు ప్రక్కకు వెళ్ళినదే తడుగా గణపతి అతనిని 3 సార్లు పిలిచి అతడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపిస్తాం చేశాడు. తర్వాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెకిలింప చూశాడు. భూమి కంపించిందే గాని ఆ లింగం కొంచెమైనా కదలలేదు. అందుకే దానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది. అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ క్షేత్రానికి గోకర్ణం అని పేరు వచ్చింది. నామధారక, దానిని భూ కైలాసం అనవచ్చు. అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు. అందుకే అది సజ్జనులెందరికో ఆశ్రయమైంది. అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరికి పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వలన తన అభిష్టాలను పొందారు. అంత పవిత్రమైన క్షేత్రం వేరొకటి లేదు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. అక్కడతో అదే అయిపోయిందనమాట. నామధార అక్కడికి ఆ కథ చెప్పారు. ఇక్కడ 7వ అధ్యాయం మొదలవుతుంది. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, ఈ గోకర్ణ క్షేత్ర మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి. మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాద స్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారన్నమాట. పూర్వము ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడను పేరు గల రాజు వేద మార్గ తత్పరుడే రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తుండేవాడు. ఒకనాడు అతడు అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒక చోట భయంకరుడైన ఒక రాక్షసుని చూశాడు. రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు. అతని సోదరుడు తన రాక్షస మాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు. ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికి వశిష్ఠాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు. ఆనాడు ఆ కపట సేవకుడు ఉట్టలో రహస్యంగా నరమాంసం కలిపాడు. అంటే ఆ రాజు ఇంట ఆనాడు కపట సేవకుడు అంటే ఆయన చంపిన ఆయన రాక్షసుడి తమ్ముడు వంట మనిషిగా ఉన్నాడు కదా, అక్కడ నరమాంసం కలిపాడంట వంటలో. భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకుని రాజుపై కోపించి, రాజా, నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు కనుక నీకు బ్రహ్మ రాక్షసుడు అవుతావు అని శపించాడు. ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు కోపగించి ఆయనకు ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించబోనడం మహాపాపం అని హెచ్చరించి ఆ శాప జలాన్ని తన పాదాలపైనే పూసుకోమని ప్రార్థించింది. రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాప కల్మషమైన అంటే అపవిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకొని వశిష్ఠ శాపం వలన బ్రహ్మరాక్షసుడై పై కారణంగా కల్మషపాదుడనే పేరు గ్రహించాడు. అప్పుడు శాపం విముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ఠ మహర్షి జాలి చెంది, అమ్మా, నీ భర్తకు 12 సంవత్సరాల తర్వాత బ్రహ్మ రాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన ఆ అరణ్యంలో నివసిస్తూ అచ్చటి క్రూర జంతువులను మనుషులను పట్టుకుని తింటూ ఉండేవాడు. అతని బ్రహ్మ రాక్షస రూపము ఛాయలా అతన్ని ఎప్పుడు వెంటాడుతూ ఉండేది. ఒకసారి అతను ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపి తిన్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుని భార్య శోకంతో, నీకు
వశిష్ఠ శాపం తీరి నీ పూర్వ రూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్య సంగమం చేస్తే నశిస్తావు అని శపించింది. కొంతకాలానికి వశిష్ఠ శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశించాడు. అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నది. ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తన కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు. భార్య భర్తలిద్దరూ కిన్నులై ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు. ఆ మార్గ మధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాద కథ విన్నవించుకున్నారు. అది విని జాలి చెందిన గౌతమ మహర్షి, రాజా భయపడవద్దు, పాపాలన్నింటినీ పారద్రోలి అభీష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్య పాతకము నిన్నేమి చేయగలదు. ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే. అక్కడ శిలలన్నీ శివలింగాలే. ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిది ఏమున్నది? ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని తేల్పే విషయం ఒకటి నేను అక్కడ చూసినది చెబుతాను. ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికి శివకింకర్లు వచ్చారు. వారిని అడగ్గా వారిలా చెప్పారు. మేడం ఓకే మేడం ఉన్నారా? అదే ఎవరు లెఫ్ట్ అయితే మీరేమన్నా అయిపోయారేమో. ఓకే ఓకే మేడం. పూర్వం ఈమె సౌదామిని అను అందమైన ఒక బ్రాహ్మణ కన్య. ఆమెకు అంటే ఒక చండల స్త్రీని కైలాసానికి తీసుకోవడానికి శివకింకరులు వచ్చారు. వారిని అడగ్గా వారు ఇలా చెప్పారంట. ఇంతకు ముందు అంటే పూర్వకాలంలో ఈమె సౌదామిని అను అందమైన ఒక బ్రాహ్మణ కన్య. ఆమెకు యుక్త వయసు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు. కొద్ది కాలానికి ఆమెకు పిల్లలు కలగక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆమె కామవశం చేత ఒక కోమటి వాడిని నించుకున్నది. జాతర్వం ఎన్నటికీ రాగదు కదా. త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించని ఆరంభించింది. ఆమెని దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది. ఒకనాడు ఆమె కళ్ళు త్రాగిన మైకంలో ఆవు దూడను ఒకదానిని మేక అనుకొని చంపి దాని తలను మరునాటి కని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది. మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవు దూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పపుచ్చుతూ అయ్యయ్యో ఆవు దూడను పువ్వు తినిపోయింది అని వలవలా ఏడ్చింది. ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్ష అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది. ఈ జన్మలో ఆమె పుట్టుగ్రుడ్డి కుష్టు రోగి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది. వారు మరణించాక దిక్కు లేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది. ఆనాడు అన్నం ఎవరు వండరు గనక ఆమె చేతిలో కొద్ది మారే దళాలు మాత్రం ఉంచారు. అవి తినడానికి పనికిరావని తలచి ఆమె వాటినన్నింటినీ జార విడిచింది. ఆ బిల్వమంతా ఒక లింగం మీద పడింది. అదే ఆమె చేసిన శివ పూజ. ఆ రోజంతా తిండి లభించినందుకు వలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. ఈ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్లయింది. ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం విన్నది. తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలైంది. ఇప్పుడు ఈమె కైలాసానికి తీసుకురమ్మని మమ్మలను శంకరుడు పంపాడు అన్నారు అని చెప్పారంట. అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్లారు. ఆ బుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు అబుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా? కనుక ఓ రాజా, నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు, బ్రాహ్మణి శాపం నుండి విముక్తుడవుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని ఇంకా ఇలా వివరించారు. గోకర్ణం అంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు. మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాల వంటివి అనుకుంటే
గోకర్ణం పాపం అనే కారు చీకట్లను నశింపజేసే సూర్యుని వంటిది. ఆ క్షేత్ర దర్శనము స్మరణముల వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి. అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ అభిష్టాలు పొందారు. అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ విష్ణు ఇంద్రుడు విశ్వదేవతలు మరుద్గణాలు సూర్యచంద్రులు అష్టవసువులు తూర్పు ద్వారంలోను యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశ రుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలోని వరుణుడు మొదలగు దేవతలు పడమటి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాతృకలు ఉత్తర ద్వారంలో విశ్వావసుడు వసువు చిత్రరథుడు మొదలకు గంధర్వులు నిత్యము నిలిచి ఆయనను ఉపాసిస్తుంటారు. కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కన్నుడు మొదలగు మునీశ్వర్లు కృతయుగంలో విశ్వామిత్రుడు జాబాలి భారద్వాజుడు మొదలగు మహర్షులు సనక సనందాది బ్రహ్మ మానసపుత్రులు నారదాది దేవర్షులు సిద్ధులు సాధ్యులు మునీశ్వర్లు యతులు నిత్యము గోకర్ణేశ్వరుని ఉపాసిస్తూ ఉన్నారు. రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు. కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు 1,00,000 రెట్లు మంచి ఫలితం ఇస్తాయి. అప్పుడు ఆ రాజు భార్య సమేతంగా గోకర్ణం వెళ్లి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడయ్యాడు. కనుక ఓ నామధారక, ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది. అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది. అందుకే సాధు జీవుడైన శ్రీపాద స్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ 3 సంవత్సరాలుండి ఆ క్షేత్ర మహత్యాన్ని పునరుద్ధరించారు. తర్వాత ఆయన శ్రీకృష్ణ తీరంలోని కురుపురానికి వెళ్లి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచారు. శ్రీ దత్తాత్రేయ గురవే నమః. శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. గోకర్ణం దర్శించినప్పుడు భక్తులు ఈ అధ్యాయం చదువుకున్న దత్తస్వామిని పూజించుకుంటే ఉత్తమ ఫలితం దొరుకుతుంది. నాకు ఇవన్నీ తెలియదు మేడం. నేనైతే 2 సార్లు వెళ్ళొచ్చాను మొన్న జనవరిలో కూడా. ఓకే. మేడం మొన్న జనవరిలో వెళ్ళాం కదా మేడం, మా బాబు మేము అందరూ. తెలియలేదు ఇది స్టోరీ, అప్పుడు తెలియదు ఇదంతా కూడా. అదే మేడం, ఇప్పుడు తెలుసుకున్నాము. ఎప్పుడు పోయినా కూడా 1,00,000 రెట్లు పెరుగుతుందంటే మన ధ్యానం కూడా అనేది ఎంత గొప్పతరమై ఉండాలి మేడం. అది ఓకే. 8వ అధ్యాయం ఇక్కడ మొదలు పెడుతున్నాము. శ్రీ గురు ప్రశంసిస్తూ దత్తాత్రేయుని ద్వారా ప్రశంసిస్తూ శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. శ్రీపాదస్వామి ఒక కుపుత్రవతి అయిన బ్రాహ్మణ స్త్రీ చేత శివ పూజ యావజ్జీవితము చేయించి మరు జన్మలో ఆమె గర్భాన తామే అవతరించ సంకల్పించాడు. సద్గురువును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితం ఉంటుందని అర్థం. అలాగాక మనకై మనమే ఆచరించే పూజాదులు ఫలితం సామాన్యంగానే ఉంటుంది. కారణం మహాత్ముల సాన్నిధ్యం మనలో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తోంది. సత్వాది గుణ ప్రాబల్యాన్ని బట్టే యజ్ఞదాత దాన తపః కర్మల ఫలితం ఉంటుందని భగవద్గీత చెబుతుంది. అందుకే తత్వదర్శి అయిన సద్గురువును ముముక్షువులు ఆశ్రయించి తీరాలను భగవద్గీత చెబుతుంది. అందుకే తత్వదర్శి అయిన సద్గురును ముముక్షువులు ఆశ్రయించి తీరాలని భగవద్గీతకు హృదయమని చెప్పదగిన తత్వద్ది ప్రణిపాతేన అన్న శ్లోకం చెబుతుంది. మూఢుడైన ఒక బ్రాహ్మణ బాలుణ్ణి శ్రీపాద స్వామి ఆత్మహత్య ప్రయత్నం మాన్పించినట్లే శ్రీ అక్కల్కట స్వామి సాయిబాబా తమ భక్తులను ఆదరించారు. తర్వాత శ్రీపాద స్వామి హస్తమస్తక సంయోగం చేత త్రుటిలో ఆ మూఢ బాలుణ్ణి వేదాంగ పారంగతుని చేసిన లీల కూడా అతిశయోక్తి కాదు.
దత్తాత్రేయ స్వరూపులైన శ్రీస్వామి సమర్థుల జీవిత చరిత్రలో అట్టి లీల ఉండడం గమనార్హం. శ్రీపాద స్వామి చేసిన ఇట్టి అద్భుత లీలలను 8, 9, 10 అధ్యాయాల్లో చూడవచ్చు. కథారంభం. ఇక్కడ నామధారకుడు స్వామి శ్రీపాద వల్లభులు గోకర్ణ క్షేత్రంలో ఎంత కాలం ఉన్నారు? అసలు భగవద్ అవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనము చేయవలసిన పని ఏమి? నాకు ఈ సందేహాన్ని నివృత్తి చేసి అటుపై శ్రీపాద స్వామి చరిత్ర తెలపండి అని కోరాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీపాద స్వామి క్షేత్రంలో 3 సంవత్సరాలు నివసించి తర్వాత శ్రీశైలం వెళ్ళారు. అక్కడ 4 నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్లి స్నానం చేసి తర్వాత కురువపురం వెళ్ళారు. అక్కడ కృష్ణవేణి అనే 2 నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది. దానికి తోడు భగవంతుడైన శ్రీపాద స్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోక విఖ్యాతమైంది. ఇప్పుడు దానిని కురుగుడ్డి అంటారు. అక్కడ శ్రీ పాదస్వామి శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వ కామ్యాలు సంప్రాప్తమవుతాయి. అక్కడ శ్రీ పాదస్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు. అయినా ఇప్పటికీ ఆ కురుపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు. శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవంతుడే. వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి. అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికి, ఆయా క్షేత్రాలలోని ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు. పుణ్యక్షేత్రాల్లో పుణ్యనతులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగివేయడం వలన చివరకు అవే మలినమవుతాయి. అప్పుడు శ్రీ పాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తప్పించిపోతుంటాయి. ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా. ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను, శ్రద్ధగా విను. కురుపురంలో వేద విదుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతివ్రత. కానీ పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే ఆమె ఎన్నో దానాలు అంటే ఎంతో మంది పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతూ ఉండేవారు. ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది. ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది. కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్తబ్దుడు, బుద్ధిహీనుడు, జడుడు అయ్యాడు. అయినప్పటికీ లేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారవంగా పెంచుతున్నారు. 8వ సంవత్సరం రాగానే తండ్రి అతనిని ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూశాడు. కానీ ఆ మందమతి ఎంత కాలానికి ఒక్క వేద మంత్రమైనా సరిగా నేర్చుకోలేకపోయాడు. ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనిని బుద్ధిమంతులుగా చేయాలని తండ్రి అతనిని కొడుతుండేవాడు. అది చూడలేక అంబిక అడ్డు వచ్చి, వీడు లేక కలిగిన పిల్లవాడు, మందమతి అయిన వీనిని దండిస్తే మటుకు ఏమి లాభము? వీనికి విద్య రాకున్నా సరే మీరు వాడిని కొట్టొద్దు. బ్రతికినంత కాలము వీనిని ఇకనైనా సుఖంగా బ్రతకనివ్వండి. ఇక మీదట మీరు వాణిని శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను అన్నది. ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజాగళహస్తనం వలె వ్యర్థుడని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు. దిక్కు లేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చం ఎత్తుకొని బ్రతుకుతూ ఉండేది. ఆ బాలుడిని చూసి గ్రామస్తులు ఊరి, పండిత పుత్ర, నీ బ్రతుకు వ్యర్థము. నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు. నీ తల్లి బిచ్చం ఎత్తుకొస్తే కూర్చొని తింటున్నావు, సిగ్గు లేదా అని నది నుండి మంచినీరు మోసి అయినా బ్రతుకు రాదా? నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది. నీ బ్రతుకేమి ప్రయోజనము? నీవు బ్రతికేమి ప్రయోజనం? పవిత్రమైన భిక్షా వృత్తి నీ వంటి అసమర్థుడికి తాగదు. ఇలా బ్రతికే కంటే నీ ఈ కృష్ణా నదిలో దూకి చావరాదా అని పరిహసించేవారు.
చివరకు ఆ బాలుడు లోకల్ పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచి నది వైపుకు పరిగెత్తాడు. అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతని వెంట పరిగెత్తసాగింది. దారిలో శ్రీపాద స్వామి ఎదురై అతన్ని నిలిపి, బ్రాహ్మణుడా, తొందరపడవద్దు. పూర్వకర్మ వల్ల నీకు దుస్థితి దాపురించింది. దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య, ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి అని నివారింపజేశారన్నమాట. అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలనైనా నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓరిమితే అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తుడవడం మంచిది అన్నారు. అంబిక శ్రీ పాదస్వామికి నమస్కరించి, స్వామి, ఒక వంక భర్తను కోల్పోయి మరొక వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు. నేనిక బ్రతికి మాత్రం చేయగలిగినదేమున్నది అన్నది. ఆమె మాటలు విని కరుణార్థ హృదయుడైన శ్రీపాద స్వామి, అమ్మా, ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే గాని వేరే ప్రయోజనం ఏమున్నది? కనుక నీవు మిగిలిన జీవితమంతా ఆ శివ పూజలోనే గడుపు. అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుని పొందగలవు అన్నారు. ఆమె ఆలోచించి, స్వామి, నేను మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ దాని వలన ప్రయోజనం ఏమీ నాకు తెలియలేదు, దయచేసి వివరించండి అన్నది. శ్రీపాద స్వామి, అమ్మా, ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు. ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకొని దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు ఇద్దరు ఏకాగ్ర మనస్కులై ప్రదోష కాలంలో శివ పూజ చేయసాగారు. ఒక త్రయోదశిన శనివారం నాడు ప్రదోషి సమయంలో వారు పూజ చేస్తుంటే చూసి ఆ పట్టణంలోని గోపాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్లలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు. వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇండ్లలోకి లాక్కుపోయారు. వారిలో ఒకరిద్దరి వద్ద నుండి వారి తల్లి పూజ సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది. అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకి విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు. శివుడు, వచ్చా, భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు. నీ తల్లి తెలియక అపరాధం చేసింది, అయినా నీ అర్చనా విధానము సూచించి కనుక మరు జన్మలో విష్ణు జనని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానం అయ్యాడు. అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది. యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలచారు. అంతటి భక్తి శ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలిచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువ అని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు. అప్పుడే పూజను ముగించుకుని రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడవచ్చిన రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లి ఆ దివ్య లింగాన్ని చూసి ఆనందించాడు. ఆ గోపబాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు, మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము, ధనము ఇచ్చి వెళ్ళిపోయారు. తర్వాత ఆ గోపాలుడు తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయింది. కనుక అమ్మా, శివ పూజ మహిమ వలన మరు జన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నాడు. ఆ కథ విని అంబిక ఇలా అడిగింది,
స్వామి, శివ పూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా ఈ జీవిత శేషం నేనెలా గడపాలి? మహానుభావ, అందరి ప్రయాసాలకు గురి అవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు. నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది. ఆ కరుణా సముద్రుడి హృదయం కలిగి తన చేతిలోని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవం ఉచ్చరించాడు. ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని వక్త అయ్యాడు. అప్పుడు అతనిని మాతృసేవకు వినియోగించి శ్రీపాద స్వామి ఆమెతో, అమ్మ, దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివ పూజలో గడుపు. వచ్చే జన్మలో నా ఎంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు. ఆమె పరమానంద భరితురాలైన పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలైంది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. ఇక్కడ 9వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతియే నమః. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ ప్రజెన్స్ తో సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు. శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు, సకల తీర్థ స్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు 3 కాలాలలోనూ కృష్ణా నదికి వెళ్లి స్నానము, ఆర్ఘ్యము మొదలగు విధులన్నీ నిర్వర్తించుకుని మఠానికి తిరిగి వస్తుండేవాడు. ఎవరికి కృపా దృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత, పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలగబోయే పుణ్యం ఏముంటుంది? ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు. ఒకరోజు అతడు కృష్ణా నదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాద స్వామి స్నానానికని అక్కడికి వచ్చారు. ప్రశాంతత, దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలి వాని హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి. వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనసుకి ఎంతో శాంతి, చెప్పలేని ఆనందము కలుగుతున్నాయి. నాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఉండేవాడు. ఒక రోజు అతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీపాద స్వామి అతనితో, నాయనా, నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు, నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు. నాటి నుండి అతనికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు. ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణం అంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతూ ఉండేవాడు. అటు తర్వాతనే తన కుల వృత్తి చేసుకోవడానికి వెళ్తూ ఉండేవాడు. ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో, ఒరే, నువ్వు రాజువై జన్మించి రాజ్యం ఏలుతావురా అన్నాడు. అతనికి ఆ మాటలు అర్థం కాలేదు. ఒకరోజు అతడు గుడ్డలు తుక్కోవడానికి నది వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ సుందరి యువతి జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యువరాజును, అతని వెంట వైభవంగా తరలి వచ్చిన పరివారాన్ని చూశాడు. ఆ దృశ్యాన్ని చూసి అతడు సమ్మోహితుడై తాను నిరంతరము చేసుకునే నామస్మరణ మరిచి తన్మయుడే కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. తర్వాత అతడు మానవ జన్మం ఎత్తాక ఇటువంటి వైభవము, సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము. ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడు! ఇతనింత వైభవము రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువుని సేవించాడో! నాకు ఇటువంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట అనుకున్నాడు. ఇంతలో మధ్యాహ్నమైంది. శ్రీపాద స్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు. అతడు స్వామికి నమస్కరించి, స్వామి, ఆ యువరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము, సంతోషము కలుగుతున్నాయి అని, మళ్ళీ అజ్ఞానం వల్ల నేను ఇలా భ్రమించానే గాని నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు. శ్రీపాద స్వామి, దానికేమున్నది? నీవు పుట్టినది మొదలుగా కష్టం చేసుకునే జీవిస్తున్నావు. అందువలన అతనిని చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. నాయన, నీవు రాజువు కాగలవని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా, నిస్సంకోచంగా చెప్పు అన్నారు. చాకలి వెంటనే స్వామికి నమస్కరించి, స్వామి, నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. స్వామి, నాయన,
మనసులో బలంగా కలిగిన సంకల్పము నెరవేరవలసిందే. లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండవలసిందే. నీకు ఆ రాజసుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరో జన్మలో కావాలా? సంకోచించకుండా చెప్పు అన్నారు. అప్పుడు అతను సిగ్గుతో తల వంచుకొని, ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను, ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను కనుక నాకు అవి మరు జన్మలో లభిస్తే వాటిని అజన్మాంతరము అనుభవించగలుగుతాను అన్నాడు. అప్పుడు స్వామి, నాయన, ఇలాంటి కోరికలు తమో గుణం వలన కలుగుతాయి. అవి కలిగాక ఇంద్రియాలను మనసును తృప్తిపరచుకోవాలి. లేకుంటే మనసు నిర్మలమవక ఎన్నో జన్మలకు కారణమవుతుంది. నీలో రాజకాంక్ష సుఖాల అలస బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరు జన్మలో మృతురా దేశంలోన యువరాజు వంశంలో జన్మిస్తావు. మధుర దేశంలో యువరాజ వంశంలో జన్మిస్తావు అని అది విని రజకుడు, స్వామి, మీరు ఇచ్చిన వరం నాకు ఇష్టమైనదే, కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు. మీ యందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించు. అప్పుడు నాకు మతద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాను. శ్రీపాద స్వామి, ఇప్పుడు నీ వెట్టి వైభవము చూచావో అట్టిదే మరు జన్మలో పొందుతావు. అప్పుడు మేము అవతరించవలసిన అవసరమే వస్తుంది. అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాం. వృద్ధాప్యంలో నీకు మార్గదర్శనం అవుతుంది. తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది. భయం లేదు, ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూశారు. ఆ రజకుడు అక్కడికక్కడే క్రింద పడి మరణించాడు. శ్రీపాదులు ఇలాంటి లీలలు ఎన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురువపురంలోనే ఉన్నారు. ఆయన నివాసం వలన ఆ కురువపురం ఎంతో ప్రసిద్ధికి ఎక్కింది. ఒకప్పుడు ఆయన, నేను ఇంతకు ముందు అంబికకు జీవితాంతము శివ పూజ చేస్తే మరు జన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించి, నాతో సమానుడు మరొకడు లేడు గనుక నేనే ఆమె గర్భవాసన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలిచారు. అటు తర్వాత ఒక అశ్వయుజ మాసము కృష్ణపక్ష ద్వాదశి హస్త నక్షత్రం నాడు శ్రీవల్లభులు కృష్ణా నదిలో మునిగి అంతర్హితులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు. అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో కురువపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షులై, అందువల్లనే కురువపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. నృసింహ సరస్వతి నమః. ఇక్కడ 10వ అధ్యాయం మొదలవుతుంది. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 10. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి చెప్పినదంతే. అంటే మేడం, ఈయన మేడం వింటున్నారా, ఉన్నారా ఇక్కడ? అంటే ఇప్పుడు మనం ఏం తలుచుకుంటే అది అవుతుంది అనేది అప్పటికి ఈయన కూడా అక్కడే చెప్పారు చూడండి వాళ్ళకి. ఆ చాకలి ఆయనకి ఎలా చెప్పారంటే, చూడండి, నువ్వు రాజు కావాలని ఆయన కోరుకున్నాడు. ఏంటి, ఆ రాజు లేకపోతే ఎంత వైభవ జీవితం గడపచ్చు కదా అనేసి, నువ్వు కోరుకుంటే ఇప్పుడే అవుతుంది అని కూడా చెప్పాడు ఆయన. కానీ ఈ జన్మ నేను ముసలుడు అయిపోయినాను, వద్దులే అని చెప్పాడు ఆయన. అయినా కూడా మళ్ళీ కోరికని వచ్చే జన్మలో నేను రాజునయ్యి తర్వాత మళ్ళీ మీ సేవ కూడా నేను చెయ్యాలి, అట్లే నేను ఈ మాయలో పడకూడదని కూడా కోరుకున్నాడు ఆయన. అద్భుతంగా అంత ఎరుక రాగలిగిన స్థితి ఉంది చూడు మేడం. ఆ రజకుడు అయినా కూడా ఆయన ఎంత అద్భుతంగా కోరుకున్నాడు అని నాకు అనిపించింది మేడం. నిజం. అవును మేడం, ఎవరికైనా అంటే దైవం అనేది ఒకటే కదా మేడం. వాళ్ళ కులము ఎలా వచ్చింది మేడం? కులాలు ఎలా వచ్చాయి? మనుషులు పుట్టిన తర్వాత కదా, కులాలు కాదు కదా. అవునవును. అంటే ఆ చాకలి ఆయనకు కూడా అప్పటికి అంత ఎరుక స్థితి కలిగింది కదా మేడం. ఆయన రోజు పూజించుకోవడం వల్లే వచ్చిండొచ్చు అని నాకు. ప్రతి ఒక్కటి మేడం, ప్రతి ఒక్కటి ఫ్రీక్వెన్సీ ద్వారానే వస్తుంది. అర్థమైంది కదా మేడం? ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ద్వారానే వస్తుంది. ఇప్పుడు ఆయన దగ్గరికి రాగలిగాడంటే ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టే కదా రాగలిగాడా.
అవును మేడం. ఇప్పుడు చాలా బాగుంది మేడం. ఇది చదవాలని ఎప్పటి నుంచినా అనుకునేదాన్ని, కానీ కాలేదు. మీ ద్వారా నాకు ఇది కూడా లభ్యమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇది 10వ అధ్యాయం మేడం. సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాద వల్లభుడు కృష్ణా నదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా. అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువపురంలో ఉన్నారని, ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులకు రక్షిస్తున్నారని కూడా చెప్పారే, అది ఎలా సాధ్యము అని అడిగాడంట. ఆయన శ్రీపాద స్వామి సాక్షాత్తు భగవంతుడే. భగవంతుని మహిమకు అంతు లేదు. ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేరు వేరు కార్యాలు చేయడం లేదా? శ్రీపాదులు మేడం కాదు మేడం, 10వ అధ్యాయం ఇప్పుడే స్టార్ట్ అయిందా? ఇంకా చాలా జరిగిందా? అవును మేడం. ఇప్పుడు ఇప్పుడే అయింది మేడం. అయితే ఇక్కడ కాపుదాం మేడం. 10వ అధ్యాయం రేపటి నుంచి చేద్దాము. ఇప్పుడు టైం ఇడికి సరిపోయింది కాబట్టి. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.